పిల్లగానికి ఏం చెప్తున్నారు తెలుసా తల్లిదండ్రులు? బాగా చదువు జాబ్ చేయకొడక, బాగా చదువు జాబ్ చేయకొడక, బాగా చదువు జాబ్ చేయకొడక. అది 100% రైట్ మీరు అందరూ. కానీ ఏం తప్పుంది తెలుసా మీ అందరి దగ్గర? తల్లిదండ్రులకు చెప్తున్న ఈ పాయింట్ నేను. ఏం తప్పుంది తెలుసా తల్లిదండ్రుల దగ్గర? ఒక పాయింట్ చెప్తలేరు. ఏం చెప్తలేరు? బాగా చదువు జాబ్ చేయకొడక, జాబ్ చేసిన తర్వాత వచ్చిన మనీని సేవ్ చేసుకోకొడక, లాంగ్ టర్మ్ లో మనీని ఇన్వెస్ట్ చేసుకోకొడక అని ఏ తల్లిదండ్రి చెప్పక ఏమైతుంది? 10 సంవత్సరాలు జాబ్ చేసినా ₹1,00,000 శాలరీ వచ్చిన తర్వాత కూడా ఏం మిగులుతలేవు. మరి అప్పుడు ప్రాబ్లం ఏం తెలుసా? సడన్ గా హాస్పిటల్లో పడ్డాం, పైసలు లేవు. సడన్ గా ఇంట్లో పెద్ద ఫంక్షన్ వచ్చింది, పెండ్లి, అప్పులల్లో పోతున్నాం. లేదు ఇంకేదో అయింది, ప్రాబ్లం అయింది, జాబ్ పోయింది, ఇష్యూ అవుతుంది. బాగా చదువుకుంటున్నాం, మార్కులు తెచ్చుకుంటున్నాం, కానీ జాబ్లకు ఎక్కుతున్నాం, కానీ మనీ సేవింగ్ అలవాటు ఎవరికి లేదు. ఇప్పుడు మీరెవ్వరినన్నా మీ అన్నలు, అక్కలు, మీ మామల దగ్గరకు పోయి అడుగుండి. నేను చెప్పిన పాయింట్ ఇదే. మామ 10 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నావు కదా మామ, ఎంత మిగిలింది మామ, ఏం ఇన్వెస్ట్ చేసినావు మామ అని అడుగు. బాబాయ్ నువ్వు 10 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నావు కదా బాబాయ్, ఎంత సంపాదించినావు, ఎంత సేవ్ చేసినావు, ఎంత ఇన్వెస్ట్ చేసినావు? ఎవ్వరి దగ్గర దిక్కులేదు. ఇది పెద్ద ప్రాబ్లం సొసైటీలా.